కొద్దిసేపటి క్రితమే మేనిఫెస్టోను విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. నవరత్నాలను కొనసాగిస్తూనే డీపీటీ నగదును పెంచారు. వైఎస్ఆర్ చేయూత 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఇక సీఎం జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 9 ముఖ్య హామీలతో కూడిన 2 పేజీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ఎట్లాంటి అంశాలను మనం చూడొచ్చు? ఏ రంగాల వారికి కానీ మిగతా అందరికీ కూడా ఏ విధంగా ఇది ఉంది ఈ మేనిఫెస్టో? ఉదయశ్రీ ఊహించినట్టుగా సంచలనాలు ఏమీ లేవి. అసాధ్యమైన ఆచరణ సాధ్యం కానేమి హామీలను కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏమీ పొందుపరచలేదు. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా కొన్ని పథకాలకు ఇప్పుడు ఇస్తున్న నగదును ఎక్స్పాండ్ చేస్తారు, పెంచుతారు అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ పథకాలన్నిటి కూడా నగదు పెంచారు. ఈ 5 ఏళ్లలో అంటే గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిన నగదు మొత్తాన్ని కూడా చాలా పథకాల వరకు పెంచారు. దాదాపు 34 హామీలను ఈ మేనిఫెస్టోలో పెడితే అందులో సగానికి పైగా డబ్బులు అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేసే పథకాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ పథకాలన్నిటి కూడా దాదాపుగా అన్నిటికీ కూడా ఈ డబ్బుల్ని ఎన్హాన్స్ చేశారు. రైతు భరోసా కింద ఇప్పుడు ఇస్తున్న 13,500ని పెంచారు. ఆ పెంచిన మొత్తాన్ని కూడా వెంటనే అమలు చేస్తామని కూడా 16,000కు పెంచుతూ వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పారు. అమ్మఒడి ఇప్పుడు ఇస్తున్న 15,000 రూపాయలను 17,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. అంటే ప్రతి పథకంలో కూడా పెంపుదలను చూపిస్తూ ఈ మేనిఫెస్టోలో చేర్చారు. గత 5 ఏళ్లలో తమ మేనిఫెస్టో ఎలా అయితే అమలు చేశామో చెప్పినట్టు చేశామో ఈసారి కూడా ఈ చెప్తున్న హామీలను అమలు చేసినట్టుగా నిరూపించుకుంటామని చెప్పారు. అయితే మద్య నిషేధం వ్యవహారం గురించి జగన్ ప్రస్తావన అనేది చేయలేదు. మొత్తానికి చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత కింద 75,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారు 4 విడతల్లో. దాన్ని ఇక నుంచి 1,50,000కు పెంచుతున్నట్టుగా చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 ఏళ్లలో 75,000 ఇచ్చారు. ఇక వచ్చే 5 ఏళ్లలో వీళ్ళకి 1,50,000 రూపాయల చొప్పున ఈ మహిళలు ఇప్పటివరకు ఎన్రోల్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఆ 75,000 తీసుకున్న మహిళలకే మళ్ళీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంచారు. గత 4 ఏళ్లలో ఒక్కొక్క మహిళకు 15,000 రూపాయల చొప్పున 4 ఏళ్ల నుంచి 60,000 రూపాయలు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు 1,20,000కు పెంచారు. అంటే వచ్చే 5 ఏళ్లలో వీళ్ళు 1,20,000 రూపాయల చొప్పున ఈ డబ్బును తీసుకుంటారు. దాదాపు 4,63,000 మందికి ఇప్పటి వరకు ఈ కాపు నేస్తం కింద ఈ 60,000 ఇచ్చారు. ఇక నుంచి ఈ 4,60,000 మందికి వచ్చే 5 ఏళ్లలో 1,20,000 రూపాయల డబ్బులు చేతికి అందుతాయి. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 వరకు ఈ నగదును పెంచారు. ఇప్పటి వరకు 4,95,000 మంది ఈ ఈబీసీ నేస్తం కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ 4,95,000 మంది మళ్ళీ ఈ 1,05,000 రూపాయలను వచ్చే 5 ఏళ్లలో తీసుకోబోతున్నారు. రైతు భరోసా కింద దాదాపు 52 లక్షల మంది రైతులకు 13,500 చొప్పున గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం దాదాపు 67,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు 67,000 రూపాయలు ఇచ్చింది. ఇక రాబోయే 5 ఏళ్లలో ఒక్కొక్క రైతుకు 80,000 ఇస్తారు. 80,000 అంటే ఒక్కొక్క రైతుకు 16,000 చొప్పున ప్రతి ఏటా కూడా జమ చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మఒడి పథకం కింద ఇప్పటివరకు 15,000 రూపాయలని ప్రభుత్వం ప్రకటించింది. అందులో 2,000 రూపాయలని ఎమ్యూనిటీస్ కోసమని స్కూల్లో ఎమ్యూనిటీస్ మరుగుదొడ్లు బాగు చేయడం కోసం ఆ పరిసరాలు బాగు చేయడం కోసం 2,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తూ ఉన్నారు. ఆ 13,000 రూపాయల తల్లుల ఖాతాల్లో వేసే డబ్బును ఇప్పుడు 15,000 నుంచి 16,000కు పెంచారు, 17,000కు పెంచారు. అంటే వాళ్ళకి నికరంగా 15,000 రూపాయలు ఖాతాలో పడతాయి. మిగిలిన 2,000 అంటే 17,000లో 2,000 రూపాయలని ఎప్పటిలాగే ఎమ్యూనిటీస్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తారు. ఈ రైతు భరోసాని కౌలు రైతులతో పాటు ఈ దేవాదాయ శాఖ భూములు చేసుకునే వాళ్ళకు కూడా ఎప్పటిలాగానే అప్లై అవుద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతం 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలకి. ఈ పెన్షన్లను 66 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ప్రతి నెల. వీళ్ళకు ఇప్పుడు ఇస్తున్న ఈ 3,000 రూపాయల పింఛన్ని
2028 2029 నుంచి పెంచుతారు. అంటే 2028లో ఈ పింఛను 3250 అవుతుంది. అలాగే 2029లో ఈ పింఛను 3250 నుంచి 3500 రూపాయలు అవుద్ది. అంటే 3000 రూపాయల పింఛను 3 ఏళ్ల తర్వాత ఇది 3500 రూపాయలకు మారుతుంది. అంటే పింఛను మొత్తాన్ని భారీగా పెంచుతారని అంచనా వేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 4000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు ఒక్కొక్క పింఛన్దారుడుకు. ఏప్రిల్ నుంచి దాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఎలక్షన్ మేలో జరుగుతాయి. ఏప్రిల్ నుంచే ఈ 66 లక్షల మంది లబ్ధిదారులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2000 రూపాయలు 250 రూపాయలు పెంచితే ఈ 66 లక్షల మందికి 2000 రూపాయల కోట్ల రూపాయల భారం పడుతుంది. అదే 500 రూపాయలు పెంచితే 4000 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూసుకొని ఈ వచ్చే 2 ఏళ్లలో వచ్చే 3 ఏళ్లలో ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఇది లేదు. నాకు 3 ఏళ్ల తర్వాత అంటే ఇది 2004లో ఉన్న 2004 2005 2006 ఈ 3 ఏళ్లు పోతే 2008 నుంచి 2009 నుంచి 250 చొప్పున 500 రూపాయలు పెంచుతాం. 2029 నాటికి అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇది 3500 రూపాయలు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 24,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే దాదాపుగా ప్రతి నెల 1900 కోట్ల రూపాయలను పింఛన్కి ఇస్తున్నారు వాలంటీర్ల ద్వారా. ఫస్ట్ తారీఖు ప్రతి నెల మొదటి తేదీన ఇళ్లకు వాలంటీర్లను పంపి ఈ 66 లక్షల మందికి ఈ డబ్బును 1900 కోట్లను ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 24,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పింఛన్ల కింద ఇచ్చింది. ఈ పింఛన్ల మొత్తాన్ని కూడా 500 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మత్స్యకార భరోసా కూడా కొనసాగుతుందని చెప్పారు. ఏటా ఒక్కొక్క మత్స్యకారుడికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ 5 ఏళ్లలో 50,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా ఇదే రకంగా ఈ 50,000 రూపాయలను కొనసాగిస్తామని చెప్పారు. వాహన మిత్ర లైట్ వెహికల్స్ అంటే ఆటోలు చిన్న కార్లు నడుపుకునే వాహనదారులకు సొంత వాహనాలు ఉన్న వాళ్ళకి 10,000 చొప్పున ఏటా 10,000 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అదేవిధంగా కొనసాగిస్తారు. అయితే ఈసారి అదనంగా సొంత లారీలు సొంత టిప్పర్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అమలు చేశారు. అంటే ఇప్పటివరకు ట్యాక్సీలు ఆటోలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వాహన మిత్ర వచ్చింది. ఇక నుంచి లారీలు టిప్పర్లు సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు కూడా ఈ పథకాన్ని కింద లబ్ధిదారులు అవుతారు. అలాగే ఈ లారీలు టిప్పర్లు నడుపుతున్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 10 లక్షల ప్రమాద బీమాను కూడా ప్రభుత్వం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఈ ప్రమాదవశాత్తు ఈ వాహనాలు నడిపే వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా కూడా వాళ్ళకి అందజేసే అవకాశం ఉంది. అలాగే ఈ వాహన రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ మేనిఫెస్టోలో మరొక కొత్త హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. లారీలు ఆటోలు ట్యాక్సీలు కొనుక్కునే వాళ్లకు వాళ్ళు ఆ వాహనానికి అయ్యే వ్యయం మొత్తంలో 3 లక్షల రూపాయలకు 50 పైసల చొప్పున వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఆ 3 లక్షల రూపాయలకు రూపాయి వడ్డీ అయితే అందులో ₹1 ప్రభుత్వం ఇస్తుంది అనమాట. 3 లక్షలు అంటే మిగతా 7 లక్షలకి బ్యాంకు ఎంత నిర్ణయిస్తుందో అంత వడ్డీని వాళ్ళు చెల్లిస్తారు. 3 లక్షల వరకు ఉండే వడ్డీలో 50 పైసలను ప్రభుత్వం భరిస్తుంది. ఇది వాహన రంగానికి సంబంధించి ఆటో ఫీల్డ్కి సంబంధించి ప్రభుత్వం కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వాహన మిత్రాన్ని కంటిన్యూ చేయడం, అలాగే ఆ వాహన మిత్ర పథకాన్ని లారీలు ఆటోలకు టిప్పర్ వాళ్ళకి ఎక్స్పాండ్ చేయడం, అలాగే ఆ లారీలు టిప్పర్లు దొరుకునే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం, అలాగే వాళ్ళు సొంతంగా వాహనాలు కొనుక్కుంటే ఆ వాహనాలకు అయ్యే వ్యయంలో వడ్డీ 3 లక్షల రూపాయల వరకు వడ్డీని 50 పైసల చొప్పున ప్రభుత్వం భరిస్తుంది, రాయితీగా ఇస్తుంది. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. 3 లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణం తీసుకుంటారో రైతులు రుణాలు తీసుకుంటారో వాళ్ళందరికీ జీరో అంటే ఈ రుణం మీద వడ్డీ ఏది ఉండదు, వాళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం, ప్రభుత్వమే ఆ వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి 3 లక్షల వరకు రుణాలు తీసుకునే రైతులు ఎవరు కూడా బ్యాంకులకు వడ్డీ చెల్లించే పరిస్థితి లేదు. రైతు భరోసా తోటి దాదాపు 52 లక్షల మంది రైతులకు మేలు చేస్తున్నారు. దాని రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఇస్తున్న ఇప్పుడు 13,500 రూపాయలని ప్రభుత్వం పెంచుతున్నట్టుగా మళ్ళీ గెలిస్తే పెంచుతున్నట్టుగా ప్రకటించారు. అలాగే వీళ్ళకి ఇదే విధంగా ఈ ఇంకొక హామీని కూడా ప్రభుత్వం ఇచ్చిందనమాట. అలాగే
యూనివర్సిటీల్లో పెండింగ్లో ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ప్రతి నియోజకవర్గంలో అంటే 175 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు తన మేనిఫెస్టోలో. స్కిల్ హబ్స్ ద్వారా ఆ నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులైన యువకులకు స్కిల్ విషయాల్లో ఆటోమేషన్లో కానీ ఐటీ రంగంలో కానీ చిన్న చిన్న సొంత బిజినెస్లు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ స్కిల్ హబ్స్లో అందజేయడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే 26 జిల్లా కేంద్రాల్లో స్కిల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం కింద ఇప్పటివరకు 56,000 మందికి 56,000 మందికి ప్రయోజనం కల్పించారు. దీన్ని మళ్ళీ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా చూస్తే ఏదైతే నవరత్నాలు పేరుతోటి 2019లో హామీ ఇచ్చి వాటిని అమలు చేసి అప్పుడు అధికారంలోకి వచ్చారో వాటిని తిరిగి మళ్ళీ అమలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తన శక్తియుక్తులన్నీ కూడా ఎలాగైతే ఖర్చు పెట్టి ఈ పథకాలను అమలు చేశానో మళ్ళీ నా మీద విశ్వాసంతో విశ్వసనీయత నిరూపించుకున్న తన మీద నమ్మకంతో ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాము. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఈ పథకాలకు ఏటా ఎంత ఖర్చు చేస్తుంది, అలాగే 6 గ్యారంటీస్ పేరుతోటి హామీ ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఆ గ్యారంటీలకు అయ్యే ఖర్చును ఎక్కడ తెస్తారని కూడా ప్రశ్నించిన పరిస్థితిని కూడా ఇక్కడ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు అమలు చేయాలంటే 150,000 కోట్లు ప్రతి సంవత్సరం అవసరం అవుతాయి. తాను 70,000 కోట్లతో ఏటా వీటిని అమలు చేస్తున్నాను. వీటిల్లో కొన్ని పథకాలను తీసేయడానికి వీల్లేదు. ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంట్ పథకము, ఉదాహరణకు గోరుముద్ద పథకము, ఉదాహరణకు పింఛన్ల పథకము, ఇలాంటి పథకాలన్నింటినీ కంపల్సరిగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాలన్నింటికి 29,000 కోట్ల రూపాయలు అవుతాయి. మిగతా పథకాలన్నింటినీ కలుపుకుంటే తాను హామీ ఇచ్చి అమలు చేస్తున్న పథకాలన్నీ కలుపుకుంటే 29,000 కోట్లు ప్లస్ మరొక 45,000 కోట్లు, అంటే 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు ఏటా మనం అమలు చేస్తున్న పథకాలకు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్న ఈ 6 గ్యారంటీస్ అమలు చేయాలంటే మరొక 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే 150,000 కోట్ల రూపాయలకు ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఏమాత్రం లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్తున్నాను. ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఆయన ఏ సంపద సృష్టించారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఆయన కాలంలో 119,000 కోట్ల రూపాయలు 2014 వరకు రాష్ట్రం అప్పుల్లో ఉంటే విడిపోయిన తర్వాత దాన్ని 4.5 లక్షల కోట్లకు 4.5 కోట్లకు చంద్రబాబు చేర్చారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తమ హాయంలో గత 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు పెంచితే చంద్రబాబు నాయుడు దాన్ని 4 లక్షల కోట్లకు చేర్చారు. ఆ విధంగా సంపద సృష్టించినప్పుడు ఇలా అప్పు ఎందుకు వద్దనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే జిఎస్డిపి చంద్రబాబు హాయంలో 4.47% ఉంటే, అంటే రాష్ట్ర ఉత్పాదకత మొత్తం 4.47% ఉంటే అదే వైసీపీ హయాంలో అది 4.83 అయింది. 4.47 నుంచి 4.83 అయింది. ఆ విధంగా చూసుకున్నా కూడా జిఎస్డిపి పెంచాము, ఆ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబు కంటే మెరుగ్గానే పరిపాలన చేశామనేది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే పన్నులు వేశారు జగన్మోహన్ రెడ్డి, పన్నులు పిండుతున్నారు, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నారు ఆరోపణకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. చంద్రబాబు హయాంలో 6.57% పన్నులు వేస్తే తన హయాంలో 6.31% మాత్రమే పన్నులు వేసాము. ఎక్కడ నేను పన్నులు వేసినట్టు, ఎక్కడ అదనంగా సంపదను సృష్టించకుండా ఉన్నట్టు, అదనంగా జనాల దగ్గర నుంచి డబ్బులు లాగేసినట్టు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో వివిధ రకాల పన్నుల రూపంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 6.51% పన్నులు వేస్తే తాను 6.31% పన్నులు మాత్రమే వేశానని చెప్తారు. ఇక మూలధన వ్యయానికి సంబంధించి కూడా భారీ వ్యత్యాసం ఉంది చంద్రబాబు హయాంలో 15,225 కోట్లు ఖర్చు చేస్తే ఏటా నేను 17,775 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే గత 5 ఏళ్లలో అంతకుముందు 5 ఏళ్ల చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మెరుగ్గా ఉంది. కానీ తన ప్రభుత్వంలో లేనిది ఒకటే, అవినీతి లేదు. కాబట్టి జనానికి ప్రభుత్వ సంపదనంతా కూడా పంచిపెట్టగలుగుతున్నాను, తన డబ్బులన్నింటినీ కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాను కాబట్టి జనానికి చేర్చగలుగుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇదే ఆదాయం అదే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పులు తెచ్చారు, జిఎస్డిపిని పెంచలేకపోయారు, ట్యాక్సులు వేశారు. అయినా కానీ ఇన్నేసి స్కీములను ప్రభుత్వం
ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. నేను ఇచ్చాను, నేను మళ్ళీ ఇవ్వడానికి వీలుగా ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమీక్షించుకొని చూసుకున్న తర్వాతనే ఈ హామీలన్నీ ఇస్తున్నాను. అలాగే కానీ హామీలకు సంబంధించి చాలామంది తన మీద ఒత్తిడి చేశారు, తన మీద ప్రేమతోటి చూపించారని చెప్పారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రైతు రుణమాఫీ చేస్తే ఇక తిరిగే ఉండదు వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి. అవతల కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా, ఏం చేసినా సరే అధికారం మందే అవుతుందంటూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. అయితే దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా నాకు తెలుసు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన దాంట్లో జనానికి ఎంత మేలు చేస్తుంది అనే విషయం గురించి ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ప్రొడక్టివిటీ ఉండాలి, ప్రొడక్టివిటీ లేకుండా పథకాలను ఉండకూడదు, ప్రతిదానికి లాజిక్ ఉండాలి, లాజిక్ లేకుండా నేను పథకాన్ని అమలు చేయను అని చెప్తున్నారు. ఉదాహరణకు కళ్యాణమస్తు పథకం అమలు చేయాలంటే, కళ్యాణమస్తు పథకం కింద ఒక వధువుకి ప్రభుత్వం నుంచి సహాయం పొందాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి 10వ తరగతి పాస్ అయి ఉండాలని షరతు పెట్టారు. ఇది లాజిక్. అంటే 6వ తరగతికి 5వ తరగతికి లేకపోతే స్కూల్ డ్రాప్అవుట్స్కి పెళ్లిళ్ళు చేసి ప్రభుత్వం నుంచి ఈ కళ్యాణ వస్తువు కింద రుణం తీసుకునే, కళ్యాణ వస్తువు కింద డబ్బులు తీసుకునే కాకుండా 10వ తరగతి వరకైనా కనీసం చదివించడానికి ఆ కుటుంబంలో ప్రోత్సహించడానికి వీలుగా ఈ లాజిక్ పెట్టామన్నారు. అలాగే అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్న వాటికి 75% హాజరు ఉండాలని నిబంధన కూడా పెట్టామన్నారు. ఎందుకంటే ఒక విద్యార్థి, ఒక తల్లి ఆ డబ్బు తీసుకుంటున్న సమయంలో తన పిల్లాడిని క్రమం తప్పకుండా బడికి పంపించాలి. మరే పనుల కోసం ఆ పిల్లని వాడకూడదు, వినియోగించకూడదు. కాబట్టి ఈ విధంగా లాజిక్ పెట్టాము. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ రీట్రీట్ చేశారు, మళ్ళీ పునరుద్ఘాటించారు. తాను రెండోసారి గెలవగానే వైజాగ్ నుంచే పరిపాలన కొనసాగిస్తాను, పరిపాలనా రాజధానిగా వైజాగ్గా ఉంటుంది, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో కూడా ఎటువంటి మీమాంసలకు అవసరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పిన పరిస్థితి చూశాము. తన 2 పేజీల మేనిఫెస్టో తనకు భగవద్గీత, ఖురాను, బైబిల్ లాగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేయడానికి శాయశక్తులు ప్రయత్నిస్తానని చెప్పారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని, అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాటికి ఆదాయం ఏ రూపాల్లో ఎక్కడి నుంచి వస్తుంది, వాటిని ఏ రూపాల్లో ఏ విధంగా జనం దగ్గరికి జగన్ చేరుస్తున్నది కూడా ఆయన సోదాహరణంగా వివరించారు. మొత్తానికి చూస్తే డబ్బులు పంచే పథకాల మీద ఆధారపడి 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు పంచి జనానికి సంతృప్తినిచ్చి మళ్ళీ అవే పథకాలకు సంబంధించి కొంత మొత్తాలను పెంచుకుంటూ పోతూ 2024 ఎన్నికల మేనిఫెస్టోని ఇచ్చారు. దాదాపు 34 హామీలను ఆయన ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 34 హామీల్లో దాదాపు సగానికి పైగా ఈ నగదు సంబంధించిన పథకాలే ఉన్నాయి. ఉదయశ్రీ. రైట్ చంద్రశేఖర్, గతంలో ఏదైతే వైసీపీ మేనిఫెస్టో ఇచ్చిందో ప్రెసెంట్ ఏవైతే అమలవుతున్నాయో ఆ మేనిఫెస్టో ప్రకారమే దీన్ని కూడా కొంచెం చిన్నపాటి పెంపుగా ఈసారి మేనిఫెస్టోని చూడొచ్చా? అలాగే కొత్తగా యాడ్ అయిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఈసారి మేనిఫెస్టోలో? కొత్తగా అంటే 1-2 యాడ్ చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాహన మిత్రలో ఇంతకుముందు ఆటోలు, ట్యాక్సీ క్యాబులు నడుపుకునే సొంత యజమానులకు మాత్రమే వాహన మిత్ర వచ్చేది. ఈసారి ఏం చేశారంటే దాన్ని భారీ వాహనాలకు కూడా విస్తరించారు. ట్యాక్సీలతో పాటు లారీలు, పెద్ద లారీలు, అలాగే టిప్పర్లు తోలుకునే వాళ్ళకు కూడా ఈ వాహన మిత్ర కింద 10,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తారు. అలాగే ఈ వాహనాలు నడుపుకునే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల చొప్పున వాళ్ళకి ప్రమాద బీమా వాళ్ళ కుటుంబాలకు అందుతుంది. దీన్ని ఒకటి చేర్చారు. అలాగే వాహనాలు సొంతంగా కొనుక్కునే వాళ్ళకి ఆ వాహనానికి అయ్యే వ్యయంలో 3 లక్షల రూపాయల వరకు పడే వడ్డీని, అంటే ఒక లారీ 10 లక్షల రూపాయల ఖరీదైతే దాంట్లో 3 లక్షల రూపాయలకు పడే వడ్డీని ప్రభుత్వం 50 పైసల చొప్పున రాయితీ ఇస్తూ భరిస్తుంది. అంటే అది ఒక రకమైన మేలు చేకూర్చే పరిస్థితి. ఇవి కొత్తగా దీంట్లో యాడ్ అయిన స్కీములు. అలాగే కొత్త ఒకటి చెప్పారు ఆయన, పంచాయతీల్లో ఎస్సీల జనాభా 50% కంటే ఎక్కువ ఉండి ఆ 50% కంటే ఎక్కువ ఉన్న జనాభా 500 ఉంటే, ఉదాహరణకు 1000 మంది జనాభా ఉన్న ఒక పంచాయతీలో 500 మంది ఎస్సీ జనాభా ఉంటే దాన్ని పంచాయతీగా చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అంటే అన్ని వర్గాలను కవర్ చేసుకుంటూ కొత్తగా పెద్ద హామీలేమి ఇవ్వకుండా ఇప్పుడు తనకు సక్సెస్ రేట్ అందించిన ఈ స్కీములు అవుతున్న కాపు నేస్తం కానీ, చేయూత కానీ, మత్స్యకార భరోసా కానీ ఇలాంటివన్నిటి కూడా సక్సెస్ రేట్ ఉంది. తీసుకున్న వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరూ తన మీద ఆ భావనను చూపిస్తున్నారు. వాటిని మళ్ళీ కొనసాగించడానికి వీలుగా వాటి మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ వాటికి అవసరమైన డబ్బుల్ని, వాటికి అవసరమైన నిధుల్ని, వనరులన్నింటినీ కూడా సమీకరించుకోవడానికి ఏ మార్గాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని చూసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి
రెడ్డి ఈ ప్రకటన చేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ₹1,50,000 రుణమాఫీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అంత మేర చేయాలంటే దాదాపు 30-35 వేల కోట్ల రూపాయల నిధులు ఇప్పటికిప్పుడు అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంత డబ్బును రాష్ట్రం భరించే అవకాశం లేదు. రాష్ట్ర ఖజానా దృష్ట్యా దాన్ని చూసినా కూడా అయ్యే పని కాదు. కాబట్టి రుణమాఫీ జోలు బాలేదు. మనం చూస్తుంటే కీలకమైంది 66 లక్షల మందికి ఇస్తున్న పింఛన్ను పెంపును కూడా వెంటనే చేపట్టలేదు. 2014-15 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చివరి 4-5 నెలలు తప్ప మిగతా అంతా కూడా ₹1000 ఇచ్చేవారు. చివరిలో ₹2,000 పెంచారు. 2019 నుంచి అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ 2,000ని ₹3,000 చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని దశల వారీగా చేశారు. 4 సంవత్సరాలు, గత 4 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ₹250 చొప్పున ₹250 చొప్పున పెంచుకుంటూ దాన్ని 3,000 చేశారు. ఈ 3,000ని 3,500 చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇమీడియట్గా కాదు, ఈ 3,000 నుంచి ₹3,500 అయ్యేది 2028లో ₹250 పెంచుతారు. 2029లో అంటే వచ్చే ఎలక్షన్ సంవత్సరంలో మరో 250 పెంచుతారు. అంటే ఈ ₹500 పెంచితే దాదాపు 4,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఈ 4,000 కోట్ల భారాన్ని ఇప్పటికిప్పుడు ప్రభుత్వం భరించే అవకాశం లేదు. కాబట్టి దాన్ని 3 ఏళ్ల తర్వాత, అంటే 2024 ఇప్పుడు ఎలక్షన్ అయిపోతాయి, 24 ఎలక్షన్ తర్వాత 3 ఏళ్ల తర్వాత దాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఫుల్ టైట్గా ఉందనేది జగన్మోహన్ రెడ్డి మాటలు అర్థమవుతోంది. ఈ ఒక్క పథకానికి 66 లక్షల మందికి ఈ పింఛన్లు పంపిణీ చేయడానికి నెలకు 1,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 1.5-2 రోజుల్లోనే ఈ 1,900 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా పొద్దున్నే ఇంటికి పంపించేసి ఈ డబ్బునంతా కూడా డిస్బర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు 4,000 కోట్ల రూపాయల భారాన్ని కూడా అదనంగా ప్రభుత్వం ఈ పింఛన్ల రూపంలో భరించే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని 3 ఏళ్ల తర్వాత అమలు చేయడానికి వాయిదా వేశారు. దీనికి కూడా గట్స్ కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల్లో కానీ తన మేనిఫెస్టోలో కానీ ఒక్కొక్క పింఛన్దారుడికి ₹4,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఎలా కాదు, మే 13న ఎలక్షన్ జరుగుతున్న ఏపీ ఎలక్షన్లు ఆయన ఈ నెల నుంచి, అంటే ఏప్రిల్ నుంచే ఆ పెంచిన ₹4,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు 3,000 తీసుకున్న వాళ్ళు ఇంకో అదనంగా ఈ నెలకు ₹1,000 అదనంగా, వచ్చే నెలకు ₹1,000 అదనంగా జూన్ నుంచి తీసుకుంటారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి టెంప్ట్ కాలేదు. చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానంటే ఈ 66 లక్షల మందిలో ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి కంగారు పడలేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4,000కి ఇప్పటికిప్పుడు ఇస్తామన్నా కూడా తన పెంపును మాత్రం 3 ఏళ్ల తర్వాత మాత్రమే అమలు చేస్తానని చెప్పడం ద్వారా తాను అమలు చేస్తున్న పథకాల మీద, తాను ఇచ్చిన మాట మీద ప్రజలు ఎంత నమ్మకంతో ఉంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇందులో స్పష్టంగా చెప్పినట్టు అవుతుంది. కొత్త పథకాల జోలుకి ఎందుకు పోలేదు అని అంటే ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవు. ఇప్పుడు ఇస్తున్న పథకాలన్నీ కూడా సక్రమంగా జనానికి డీబీటీ రూపంలో జనానికి అందుతున్నాయి. ఆ అందుకున్న వాళ్ళందరూ కూడా పూర్తి సంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఆ సంతృప్తిని మరొక 5 ఏళ్ల పాటు కొనసాగించే వీలుగా ఈ అమౌంట్లు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని డబల్ చేశారు ఎక్కువ పథకాల్లో. మనం అనుకున్నాం ఇంతకుముందు వైఎస్ఆర్ చేయూతకు 75,000 ఇస్తున్నారు, దాన్ని 1,50,000 చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 4 ఏళ్లలో 60,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 1,20,000 చేశారు. అంటే డబల్ అమౌంట్ తీసుకుంటారు. అంటే 4 ఏళ్లలో వాళ్ళు సంవత్సరానికి 15,000 తీసుకుంటే ఈసారి నుంచి 30,000 తీసుకుంటారు. అయితే మొన్న 4 ఏళ్లకు మాత్రం అమలు చేశారు, ఈసారి 5 ఏళ్ళకి కాబట్టి మొత్తం 1,20,000 ఒక్కొక్క మహిళ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 45,000 ఇచ్చారు, దాన్ని 1,05,000కు పెంచారు. అంటే గతంలో ఎవరైతే ఈ పథకాల కింద లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబుల్ అమౌంట్ని వచ్చే 5 ఏళ్లలో తీసుకోబోతున్నారు. ఉదయశ్రీ, కొత్త పథకాల జోలికి పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. ఆర్థిక పరిమితులు ఉన్నాయి. ఆర్థిక పరిమితులు దాటి లేనిపోని హామీలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి మోసం చేసే పరిస్థితి తనకు రాదు, తాను చేయలేనని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఉదయశ్రీ, చంద్రశేఖర్, నవరత్నాల్లో ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఏదైతే టీడీపీ సూపర్ 6 అంటుందో, ఇప్పుడు జగన్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో, ఈ రెండింటి కంపారబిలిటీ ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో హామీ ఇచ్చాడు. సూపర్ 6 తోటి ఆయన ఇప్పుడు ఇస్తున్న ఈ
అమ్మఒడి కింద ఇస్తున్న డబ్బుల్ని 15,000కు పెంచుతా ఉన్నారు. రైతు భరోసా కింద ఇస్తున్న డబ్బులు 20,000కు పెంచుతా ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతుకి రాష్ట్రంలో ప్రతి రైతుకి ఇప్పుడు 52 లక్షల మందికి వైసీపీ ప్రభుత్వం 52 లక్షల మందికి 13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసాని ఏకంగా 20,000కు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తారు అని జనవరిలోనే వార్తలు వచ్చాయి. ఆయన కూడా దీని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే తెలంగాణలో ఆ పథకం అమలవుతుంది. దాదాపు 1,20,00,000 మంది ఇప్పటి వరకు ఈ 4 నెలల్లో ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించారు. వాళ్ళకి దాదాపు 30-35 కోట్ల రూపాయల డబ్బు ఆదా అయిందనేది లెక్కలు చెప్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఉండే జనాభాలో సగం పైన ఉండే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వాళ్ళ ఓట్లని రాబట్టుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని బస్సుల్లో ఆఫర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే పద్ధతిని చంద్రబాబు నాయుడు కూడా తీసుకొని అక్కడ హామీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి హామీ ఏది ఇవ్వలేదు. ఉచిత హామీలేవి దీంట్లో లేవు. కేవలం గతంలో ఇచ్చిన ఉచిత హామీల ఉచిత నగదు పంపిణీ పథకాలను మాత్రమే ఆయన కొనసాగించారు. కానీ కొత్తగా ఉచిత పథకం ఏది ప్రకటించలేదు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి ఉచిత సిలిండర్ల పథకాన్ని జోలు దేనికి పోలేదు. 3 సిలిండర్లు చంద్రబాబు ఇస్తామన్నా కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించి జగన్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఆయన కూడా టెంప్ట్ అయిపోయి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తే మహిళలందరూ పోయి చంద్రబాబుకు ఓట్లు ఇస్తే నా పరిస్థితి ఏంటిది అనేది భయపడలేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే 3 సిలిండర్లు ఇస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన చెందితే ఆయన కూడా కొన్ని సిలిండర్లు అనౌన్స్ చేసి ఉండేవాడేమో. కానీ ఆ సిలిండర్ల వ్యవహారం జరిగిపోలేదు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు 1,500 రూపాయల చొప్పున నగదు ఇస్తామని, ప్రతి నెల నగదు పంపిణీ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు ఆ సూపర్ 6లో హామీ ఇచ్చారు. ఇంటింటికి ఈ సూపర్ 6 పథకాల కాపీని తీసుకొని టీడీపీ నాయకులు వెళ్ళి మీ ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, ఈ 4గురికి ప్రతి నెల కూడా 3,000 రూపాయల చొప్పున 4,000 రూపాయల చొప్పున డబ్బులు వస్తాయి, 6,000 రూపాయల డబ్బులు వస్తాయి అంటూ లెక్కేసి టీడీపీ గెలిస్తే ఇంత డబ్బులు మీ అకౌంట్లో పడతాయంటూ కూడా చెప్పొచ్చారు. ఈ విధంగా జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి టెంప్ట్ కాలేదు. అలాంటి పథకాన్ని అనేది కూడా ఆయన తీసుకోలేదు. ఇప్పటివరకు కొనసాగిస్తున్న పథకాల జోలికి మాత్రం ఆయన వెళ్ళారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పింఛన్లు ఎలాగూ 3,000 నుంచి 4,000 చేస్తామని హామీ ఇచ్చారు. అంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు ఏటికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడలేదు, వెరవలేదని అర్థమవుతుంది. ఆయన ఇంకోటి కూడా అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు, 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, లేకపోతే వాళ్లకు ఉపాధి అవకాశాలు దొరికే వరకు 3,000 రూపాయల చొప్పున నెలకి నిరుద్యోగ భృతి ఇస్తాం. అది కూడా హామీ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ హామీని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. నిరుద్యోగ భృతి లాంటివి ఏది కూడా ఇచ్చే ఆలోచన ఏది తనకు లేదని, రాదని కూడా ఆయన చెప్పారు. కేవలం తను అనుకున్న పథకాలకు, తాను ఇవ్వాలనుకున్న పథకాలకు మాత్రమే డబ్బులు పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి పోయారు. కానీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 చూసి వాటితో ఇన్స్పైర్ అయ్యి లేకపోతే వాటికి రెట్టింపు స్థాయిలో హామీలు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమలు చేస్తున్న ఈ పథకాలన్నిటికీ ఏటా 70,000 కోట్లు అవుతున్నాయి. అదే చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే ఏటా 1,50,000 ఖర్చు అవుతాయి. అంటే 70,000 ప్లస్ ఇంకొక 80,000 అవుతాయి. కాబట్టి 70,000 కోట్ల డబ్బును సమకూర్చుకోవడానికి చాలా కష్టమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు మరొక 80,000 కోట్లను ఎక్కడి నుంచి సృష్టిస్తాడు, ఎలా తెస్తాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేవి కూడా అమలు సాధ్యం కావు, కేవలం మేనిఫెస్టోకి మాత్రమే అవి పరిమితం అవుతాయి. కాబట్టి వాటి జోలు పోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది పోలిక. సూపర్ 6లో ఉన్న పథకాల్లో వేటిని కూడా జగన్మోహన్ రెడ్డి తనకు ప్రాతిపదికగా తీసుకోలేదు, తనకు నష్టం చేస్తాయని ఆలోచించలేదు, తన ఓటు బ్యాంకుకు ముప్పు తెస్తాయని ఆలోచించలేదు. తాను నమ్ముకున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ నమ్ముకున్న పథకాలని కొంచెం ఎన్హాన్స్ చేసేసి వాటిని తిరిగి ఆ లబ్ధిదారులకు అందజేయడానికి ఆయన సిద్ధపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 3,90,00,000 మంది ఈ పథకాల కింద లబ్ధి పొందుతున్నారు. అంటే 90% మంది, 10% మంది ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ధనవంతులు మినహాయిస్తే రాష్ట్రంలో ఉన్న 5,5.5 కోట్ల మందిలో 3,90,00,000 మంది జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దాదాపు ప్రతి ఇంట్లో 3 నుంచి 4 ఈ పథకాల కింద లబ్ధి పొందుతున్నారు. లీస్ట్ 3,000 రూపాయలు పింఛన్ పథకం, ఆయన ఇస్తున్న నగదు బదిలీ పథకాల్లో లీస్ట్ 3,000, హైయెస్ట్ 75,000. ఇందాక మనం చెప్పుకున్న వైఎస్ఆర్ చేయూతి కింద అంటే 3,000 నుంచి 75,000 రూపాయల మధ్య నగదు బదిలీ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి
అమలు చేస్తూ ఉన్నారు. దీని మీద సర్వే కూడా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలను మళ్ళీ కొనసాగించడం ద్వారా ఆ వర్గాల నుంచి ఆదరణ వస్తుందా, ఆ వర్గాల ఆదరణ అలాగే కొనసాగుతుందా? ఓ పక్క సూపర్ 6 తోటి చంద్రబాబు నాయుడు హామీల మీద హామీలు గుప్పిస్తూ వేలాది కోట్ల రూపాయలు డబ్బులను పంచిపెడతానని హామీ ఇస్తున్న నేపథ్యంలో, ఈ చంద్రబాబు నాయుడుకి జనసేన బీజేపీ తోడైన నేపథ్యంలో ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుందనేది అంచనా వేసుకుంటూ వస్తున్నారు. పలు సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి తనకు మొగ్గుందని భావిస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టో ఆధారంగా ఆ మొగ్గులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో, ఎవరి అంచనాలకు వెరవకుండా, ఎవరి అంచనాలకు తగ్గట్టుగా తన ఆలోచనలు మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి తాను చేయాలనుకున్న పని చేయాలనుకున్నట్టుగానే చేశారు. చాలామంది పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఈ కూటమి నుంచో లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థుల నుంచో కొంచెం ఒత్తిడి లేకపోతే పోటీని ఎదుర్కొంటున్న క్రమంలో రైతు రుణమాఫీ లాంటి భారీ పథకాన్ని ప్రకటించడం ద్వారా ఆ ఒత్తిడిని అధిగమించి రైతులను ఆకట్టుకొని గెలవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఆయన కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు రైతు రుణమాఫీ చేసే విధంగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేశారు. అయితే అలాంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ఎలదలుచుకోలేదు. మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలంటే ఒక్కొక్క రైతు తీసుకున్న ₹1,00,000 రుణాన్ని మాఫీ చేయాలంటే దాదాపు 27,000 కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా ఉంది. లేదా 30,000 కోట్లు అవుతుంది. అంటే ₹1,00,000 రుణాన్ని మాఫీ చేయాలంటే 30,000 కోట్లు అవుతుంది. అంత మొత్తాన్ని మాఫీ చేయాలంటే ఇప్పుడు ఇస్తున్న ఈ 70,000 కోట్ల రూపాయలకు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా 30,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాల్సి ఉంటుంది. పెంచిన పింఛన్లు పెంచడానికే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4,000 కోట్లు సమకూర్చుకోవడానికే 3 ఏళ్ల పైన సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకునే అవకాశం ఏది లేదు. కాబట్టి రుణమాఫీ లాంటి అంశాన్ని పక్కన పెట్టాలి. మాట ఇచ్చామంటే చేసి తీరాలి. రుణమాఫీ అంటేనే చేసి తీరి చూపించాల్సింది. కాబట్టి అంత డబ్బు మనం సృష్టించుకోలేము, అంత సంపదను మనం తేలేము. కాబట్టి అలాంటి పథకాలను పక్కన పెట్టేసి రైతు భరోసా కింద రైతుల పెట్టుబడి సాయంగా ఇప్పుడు మనం అందిస్తున్న డబ్బును ఎన్హాన్స్ చేయడం ద్వారా కొంతవరకు రైతులకు ఉపయోగపడవచ్చు. అది చేస్తే చాలు, రైతులు సంతృప్తి పడతారు. ఆ చేసిన దాన్ని సక్రమంగా వాళ్ళ చేతికి అందిస్తే చాలు, రైతులు సంతృప్తిగా మనకు ఓటేస్తాడు, మనకు అండగా నిలుస్తాడనే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్తోనే ఈ మొత్తం మేనిఫెస్టో తయారైంది. నవరత్నాల ప్లస్గా దీన్ని భావించవచ్చు. నవరత్నాలు 2019, నవరత్నాల ప్లస్ 2024 ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో కీలకమైన అంశంగా వీటన్నిటిని కూడా పెట్టుకున్నాడు. ఉదయశ్రీ, ఇట్ మీన్స్ ఏదైతే మేనిఫెస్టో గతంలో రిలీజ్ చేసి హామీలు అమలు పరిచి విజయం సాధించారో మరోసారి అదే మేనిఫెస్టోని జగన్ నమ్ముకున్నారని అనుకోవచ్చా మనం? చూసి అప్పుడు ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి జగన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన పాజిటివ్ ఓటు పడింది. అంతా కూడా జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి, జగన్నే గెలిపించాలన్నారు. రికార్డు స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 22 పార్లమెంటు నియోజకవర్గాలు, దాదాపు 51% ఓట్లు. ఎప్పుడో 80స్లో 83లోనో 80లో ఇందిరాగాంధీ జరిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 50% పైగా ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏ పార్టీ కూడా 50% పైగా ఓట్లు తెచ్చుకోలేదు. 40% ఓట్లతోనే అన్ని పార్టీలు కూడా అధికారంలో వచ్చిన పరిస్థితి మనం చూసాము. అంటే జనము ఎంతగా కావాలని కోరుకుంటే మొత్తం ఓట్లలో 51%, అంటే 100 మందిలో 51 మంది, అంటే మన దగ్గర చూస్తే మనం పోలింగ్ 60%, 70% అవుతుంది. 60% అంటే 50% తీసుకుంటే 60%లో 50% 31%. 31% అంటే 6,000లో 3,000 మంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఓట్లలో 51% ఓట్లు పడినాయి. అంటే జనం ఎంతగా ఆయన అభిమానించారు, కావాలని కోరుకున్నారో మనకు అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే చాలా పథకాలు వీటిలో చెప్పనివి కూడా ఉన్నాయి, చెప్పని పథకాలు కూడా ఆయన అమలు చేశాడు. చెప్పనివి కూడా చాలా అమలు చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. అమ్మఒడి లాంటివి ముందే చెప్పినప్పటికీ గోరుముద్ద, అలాగే ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయానికి ఇస్తున్న 25 లక్షల రూపాయల సాయం, ఇలాంటి పథకాలు చాలా కూడా జగన్మోహన్ రెడ్డి హామీల్లో లేవు. అవన్నీ కూడా తర్వాత వచ్చి యాడైన పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఈ చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అందిస్తున్నారని ఒక నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి కలిగించుకున్నారు. ఎందుకంటే చెప్పిన తేదీలకి ఏ పథకం ఏ రోజున లాంచ్ అవుతుంది, ఏ రోజున అకౌంట్లో డబ్బులు పడతాయని ఆయన ముందే ప్రకటిస్తున్నారు. టైం టేబుల్ ఇస్తున్నారు, షెడ్యూల్ ఇస్తా ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే డబ్బులు పడుతున్న నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఒక ప్రభుత్వ పథకం అంటే ఆ పథకం చేతికి అందే వరకు కూడా లబ్ధిదారుల వరకు కూడా గతంలో నమ్మకం ఉండేది కదా. వచ్చినప్పుడు తీసుకోవచ్చు, వచ్చినప్పుడు చూడవచ్చు అనే దాంట్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు గీత గీసినట్టు
చొక్క పెట్టినట్టు ఎప్పుడంటే అప్పుడు ఆ డబ్బులు వచ్చి అకౌంట్లో పడిపోవడంతో జనానికి కూడా ఒక నమ్మకం ఏర్పడింది, జనానికి కూడా ఒక భరోసా ఏర్పడింది. అందుకోసమే ఈ 5 ఏళ్లలో 2,75,000 కోట్ల రూపాయల డబ్బును నేరుగా డీబీటీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో వేశారు. వీటికి అదనంగా అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వడం అయితేనేమి, ఇళ్ళు కట్టించడం లాంటివి అయితేనేమి, అలాంటివి మరొక 2 లక్షల కోట్ల వరకు జరిగినాయి. అంటే 5 ఏళ్లలో దాదాపు 4,75,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకే జగన్మోహన్ రెడ్డి చేర్చాడు. ఆ చేర్చిన తాలూకా విశ్వాసం ఏదైతే ఉందో జనంలో, అది తనకు క్యారీ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు అధికారం ఇస్తుందని ఆయన నమ్మారు. అందుకోసమే సంచలనాలకు, పెద్ద పెద్ద హామీలకు, అమలు కాని హామీలకు ఆయన వెళ్లకుండా ఉన్న పథకాలు తాను ఏవైతే నమ్ముకొని నమ్మకంగా పెట్టుకున్నారో వాటినన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారో వాటి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఏపీలో ఒకటి నడుస్తూ ఉంది. ఏపీలో ఏ సర్వే చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి మహిళల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడవుతుంది. ఆ సర్వేలన్నింటిలో కూడా మగాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువ మంది జగన్కు మద్దతు ఇస్తున్నట్టుగా, జగన్ తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా సర్వేల్లో వెల్లడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మహిళల మద్దతు ఉంది కాబట్టి ఆ మహిళలకు ఇస్తున్న స్కీములన్నింటినీ కూడా ఆయన ఎన్హాన్స్ చేశారని మనం భావించవచ్చు. ఈ అమలవుతున్న స్కీముల్లో కూడా ఇంటి స్థలము మహిళ పేరుతోనే వస్తుంది, ఇంటిని మహిళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అమ్మఒడి డబ్బులు తల్లి ఖాతాలో వేస్తున్నారు, ఈబీసీ నేస్తం డబ్బులు తల్లి ఖాతాలో వేస్తున్నారు, కాపు నేస్తం కూడా కాపు మహిళకే వస్తుంది. ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా ఒక మత్స్యకార భరోసాలో మత్స్యకారుడు చేతిలో డబ్బులు వేస్తున్నారు. అలాగే చేనేత నేస్తంలో చేనేత కార్మికుడు ఖాతాలో 24,000 సంవత్సరానికి వేస్తూ ఉన్నారు. మిగతా అన్ని పథకాల్లో కూడా మహిళల ఖాతాకే డబ్బులు వేస్తున్నారు. కాబట్టి మహిళల అకౌంట్లన్నీ కూడా గలగలలాడిపోతున్నాయి, కలకలలాడిపోతున్నాయి. అవన్నీ కూడా మహిళల్లో జగన్ పట్ల విశ్వాసాన్ని, అభిమానాన్ని పెంచాయి. వాటిని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే ఆ పథకాల ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మహిళలు ఏ పథకం కింద అయితే ఎక్కువ లబ్ధి పొందుతున్నారో వాళ్ళని అడ్రస్ చేశారు. వాళ్ళకి ఇస్తున్న పథకాల సొమ్మును పెంచారు. వాళ్ళ తర్వాత ఎక్కువ మంది ఉండేది రైతులు. ఆ రైతులకు ఇస్తున్న రైతు భరోసా కూడా గత 5 ఏళ్ల నుంచి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మొదట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నవరత్నాల్లో భాగంగా 4 ఏళ్ల పాటు ఏటా 12,500 చొప్పున 12,500 చొప్పున 60,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసాకు మరొక కొంత మొత్తాన్ని యాడ్ చేసింది. దీంతో ఆ 12,500 అనుకున్న అమౌంట్ను కాస్త 13,500 చేసి 4 ఏళ్ళు మాత్రమే ఇద్దాం అనుకున్న ఆ రైతు భరోసాని 5 ఏళ్లకు చేశారు. ఒక్కొక్క రైతుకు 60,000 జమ చేశారు. దాన్ని ఇప్పుడు 80,000కి చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల్లో కూడా ఆయన పట్ల విశ్వాసం ఉండే అవకాశం ఉంది. ఇక పింఛన్లు, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 66 లక్షల మంది పింఛన్లు ఆ ఇంట్లో ఉండే ఇద్దరు వేసుకున్నా కూడా ఒక్కొక్క ఇంటికి దాదాపు 1,30,00,000 మంది లబ్ధిదారులకి సంబంధించిన వ్యవహారం అది. అందులో 2000 నుంచి 2014 నుంచి 2000 నుంచి 3,000 రూపాయలకు తీసుకురాగలిగారు. ఆ 3,000 రూపాయలకు తీసుకొచ్చిన పింఛన్ను 2028-29 నుంచి 3,500లకు తీసుకుపోవడానికి ఆయన ప్లాన్ వేసుకున్నారు. అంటే ఏ సంఖ్య చూసుకున్నా కూడా, ఏ స్కీమ్ కింద లబ్ధిదారులను చూసుకున్నా కూడా లక్షల్లోనే ఉంది. మనం చూసుకున్న వైఎస్ఆర్ చేయూత కింద చూసుకుంటే దాదాపు 4,63,000 మంది ఉన్నారు. వైఎస్ఆర్ ఈసీ నేస్తం కింద చూసుకుంటే 4,95,000 మంది ఉన్నారు. అమ్మఒడి కింద చూసుకుంటే 52 లక్షల మంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో 52 లక్షల మందిలో కొంతమంది వేరే పథకాలకు అర్హులైన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు తీసుకున్న వాళ్ళు, ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే 31 లక్షల మందికి ఇళ్ళు కడుతున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాస్తవంగా ఆయన 25 లక్షల మందిని నవరత్నాల్లో అనౌన్స్ చేశారు, ప్రకటించారు, హామీ ఇచ్చారు. అది కాస్త అర్జీలు పెట్టుకున్న తర్వాత, దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఇంకా 6 లక్షలు అదనంగా వచ్చింది. అయినా సరే అని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 12 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా 22 లక్షలు 23 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఈ 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాధారణంగా ఇంతకు ముందు చూస్తే ప్రభుత్వ పక్కా గృహాల పథకం 1983 నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలైంది. అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గుడిసెలకు తాటాకు 4 వెదురు బొంగులు ఇచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చినాక పక్కా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. ఆ పక్కా ఇళ్ల నిర్మాణం కూడా ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో 4-5 ఇళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలనీలు కాకుండా ఊళ్ళే నిర్మించే పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల అయితే 12,000, 13,000 ఉన్న ఇళ్ళు ఉన్న కాలనీలు కూడా ఏర్పడ్డాయి. అంటే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లు నిర్మిస్తున్నారనే ఒక ప్రచారం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా తనకు అండగా నిలబడతారనే నమ్మకం కూడా ఆయనకు ఉంది. అందుకోసమే ఇళ్ళు ఇంకా ఈ 31 లక్షల మందే కాక ఇప్పుడు అదనంగా ఎవరైనా అర్హులుగా వస్తే వాళ్ళకు కూడా ఈ ఇల్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే మీరు అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి తన పథకాలను, ఎగ్జిస్టింగ్ పథకాలను, అమల్లో ఉన్న పథకాలను నమ్ముకున్నారు. ఆ పథకాలను జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. ఆ పథకాల కింద లబ్ధి పొందుతున్న
లబ్ధిదారుల అభిమానం చూరగొంటే చాలు తాను గెలిచిపోతాననే నమ్మకంతో ఆయన పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేదంతా అబద్ధం. నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను అమలు చేస్తున్న పథకాలకు అయ్యే 70,000 కోట్లు సమకూర్చుకోవడానికే తలప్రాణం తోక్కొస్తా ఉంది. అలాంటిది చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన 1,50,000 కోట్ల రూపాయల 6 గ్యారెంటీలో 60 గ్యారెంటీలు అమలు చేయడానికి సాధ్యమయ్యే పనే కాదు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఉదయశ్రీ.